హాయ్ ఫ్రెండ్స్, నిన్న వైశాఖ పౌర్ణమి సందర్భంగా మా ఏరియాలో ఉన్న జేపీఎన్ నగర్లో కళ్యాణ వెంకటేశ్వర స్వామికి అండి లక్షమల్లి పూజ చేశారనమాట. చాలా బాగా జరిగిందండి. మేము ముందుగా వెళ్ళి పువ్వులకి ముచ్చుకులు అవి తీయడం, తొడుములు అవి తీయడం చేశామండి. అలా చేస్తూ చేస్తూ మా చేత కూడా పూజ చేయించారనమాట. సో పువ్వులన్నీ చూసారు కదా ఎంత బాగున్నాయో, మొత్తం గుడి గుడి అంతా సువాసనతో నిండిపోయిందండి. ముందుగా మేము అందరం కూడా కలిపి తొడుములు అనేవి తీసేసామండి. ఇలాగా కళ్యాణ వెంకటేశ్వర స్వామికి లక్ష్మల్లి పూజ జరిగిందనమాట. చాలా బాగా హ్యాపీ అనిపించిందండి. ఈవినింగ్ 6:30, 7కి అండి. తర్వాత మా చేత సంకల్పం కూడా చెప్పించి మమ్మల్ని ఇలా పక్కన ప్లేట్లో ఆయన సహస్రనామాలు చదువుతున్నప్పుడు మేము కూడా ఇక్కడ పూజ చేసామన్నమాట. ఇలా పువ్వులతో మా చేతే చేయించారండి. మా చేత చేయించిన తర్వాత ఆ పువ్వులన్నీ తీసుకెళ్ళి స్వామివారికి పంతులు గారు పూజ చేశారనమాట. మళ్ళీ స్వామివారు కాళ్ళ దగ్గర వేసేసారు ఆ పువ్వులన్నీ. సో చూసారు కదా, మేము చేసిన పువ్వులు స్వామికి ఇస్తే ఆ స్వామి ఆయనకి వేస్తున్నారనమాట పంతులు గారు. ఇలాగ పూజ అనేది చాలా బాగా జరిగిందండి. ఈవినింగ్ 6:30, 7కి అనుకోండి, 7కి అట్లా స్టార్ట్ అయ్యింది. సో అంతా అయ్యేసరికి 9:30 అయిపోయిందండి. అక్కడే ప్రసాదాలు అవి పెట్టారు. సో ప్రసాదం అది తీసుకుని ఇంటికి వచ్చేసామండి. 10:30 అరౌండ్ అట్లా అయిందనమాట. చాలా బాగా జరిగిందండి. పువ్వులు కూడా పెద్ద పెద్ద పువ్వులండి, చాలా అందంగా ఉన్నాయన్నమాట. ఈ వీడియో మీ అందరికీ షేర్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కింద ఓం నమో నారాయణాయ అని చెప్పి మెసేజ్ చేయండి. లాస్ట్కి అలంకరణ ఎలా చేశారండి స్వామివారికి. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అండి ఈయన. చాలా ఘనంగా చేశారండి. అందరూ కూడా భక్తులు సహకరించి అందరూ అంతసేపు అయినా వెయిట్ చేసి చాలా బాగా దర్శనం చేసుకున్నామండి. ఇంకా లాస్ట్కి వచ్చేసింది అనమాట. ఆ లాస్ట్లో పువ్వులన్నీ కూడా అందరికీ పంచిపెట్టారండి. అవి నేను ఇంటికి తీసుకొచ్చుకున్నాను. మనం తల్లో అయినా పెట్టుకోవచ్చండి. సో స్వామివారి పువ్వులు కాబట్టి పెట్టుకోవచ్చు. లాస్ట్లో 3 రకాల హారతులు ఇచ్చారండి. ఇది ఒక హారతి, దీని పేరు ఏదో చెప్పారండి, కుంభహారతి ఏదో. నెక్స్ట్ ఇదేమో నక్షత్ర హారతి, నెక్స్ట్ మౌన హారతి అని చెప్పి ఇచ్చారండి. అప్పుడు ఎవరిని మాట్లాడినెవరు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.